నెత్తిపైన టోపీ ఉంటే ఏమైనా చేయొచ్చు, చేతిలో లాఠీ ఉంటే ఎవరినైనా కొట్టొచ్చు అని మీకు ఏ చట్టం చెప్పింది? రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో షాద్నగర్లో చేసినటువంటి రామ్ రెడ్డి అనే పోలీస్ అధికారి చేసిన దాడి గురించి మాట్లాడడం కోసం నేను ఇవాళ మీ ముందుకు వచ్చిన. నాకు చీర కూడా తీసిర్రు, లంగా కూడా తీసిండ్రు. చీర లేదు, లంగ లేదు. చీర లేదు, లంగా లేదు అని ఒక మహిళ చెప్తాను. అన్ని తీసుకుపోయాక ఇట్లాంటి ఆపునిక్కరేసేది, బట్టలన్నీ వేసేది. ఆపునిక్కరేసి ఈ కాళ్ళు అక్కడ జాకిరు, ఈ కాళ్ళు అక్కడ జాకిరు. ఇక కట్టె ఒకటి పెద్దది పెట్టారు సార్, పెద్దది పెట్టి 24 గంటల లోపు ఏ వ్యక్తినైనా కోర్టు వారి ముందు హాజరుపరిచి జ్యుడిషియల్ కస్టడీకి ఖచ్చితంగా పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది క్రికెట్ ఆడే బాల్ లేకుండా సార్, అది ఇక చేతులే మన నీకు వస్తలేవు, ఇక కాళ్ళు ఇట్లా పెట్టి కాళ్ళు దగ్గరికి వస్తలేదు సార్. ఈ అనితను, ఈ దళిత మహిళ అయినటువంటి అనితను కొట్టినటువంటి తీరులో మీ భార్యనో, మీ అక్కనో, మీ చెల్లినో ఉంటే చింతించపోతుంటిరా, బాధపడపోతుంటిరా, ఇబ్బంది పడపోతుంటిరా? ఇక ఆడామె మధ్యలో పట్టుకోమ్మ అంటే ఆమె మధ్యలో ఇట్లా నిలబడ్డది, తలకాయ ఇరికించుకున్నది, ఇట్లా లేపిర్రు. ఇక మళ్ళా కట్టె పెట్టింది కాక ఓసారి ఇలా 2 కాళ్ళు పెట్టిరు, ఓసారి మళ్ళా కట్టె నిన్ను కళ్ళగలదని ఇట్లా కాళ్ళు పెట్టిరు. ఇక ఆ కాళ్ళు కలిగిరు, ఇవి ఇట్లా కట్టేసి నేను ఏం చేస్తాను? నమస్తే, నేను మీ క్రాంతి. షాద్నగర్లో జరిగినటువంటి అంశం గురించి మాట్లాడడం కోసం నేను మీ ముందుకు రావడం జరిగింది. షాద్నగర్లో అనే దళిత మహిళపై చేసినటువంటి రామ్ రెడ్డి అనే పోలీస్ అధికారి చేసిన దాడి గురించి మాట్లాడడం కోసం నేను ఇవాళ మీ ముందుకు వచ్చిన. నిర్లక్ష్యంగా ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి, పోలీస్ అధికారి అయ్యుండి ఒక దళిత మహిళపై చేసిన దాడి గురించి మీ ముందు మాట్లాడడం కోసం వచ్చిన. కేవలం దళిత మహిళ అని చిత్రహింసలు పెట్టిర్రా, లేకపోతే అధికారం ఉంది కదా అన్న అహంతో చిత్రహింసలు పెట్టారు? పోలీస్ అంటే ఏమైనా చేయొచ్చునా? పోలీస్ అంటే దళితులను ఎంత చిత్రహింసలైనా పెట్టొచ్చునా అన్న ప్రశ్న అడగడానికి మీ ముందుకు వచ్చిన. దొంగతనం చేసింది అన్న నెపంతో పోలీస్ స్టేషన్కు పిలిపించి చిత్రహింసలు పెట్టి 3rd డిగ్రీ చేసి తన భర్తను, తన కొడుకును చిత్రహింసలు పెట్టినటువంటి మీరు, మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఒకవేళ తను దొంగతనమే చేస్తే 24 గంటల లోపు ఏ వ్యక్తినైనా కోర్టు వారి ముందు హాజరుపరిచి జ్యుడిషియల్ కస్టడీకి ఖచ్చితంగా పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అటువంటిది విచారణ పేరుతోటి పిలిపించి మీకు ఇష్టం వచ్చినట్టు మీతోటి కానిస్టేబుల్ అఖిల ఎంత వద్దు అన్న చిత్రహింసలు పెట్టడానికి మీకు హక్కు ఎక్కడిది? నెత్తిపైన టోపీ ఉంటే ఏమైనా చేయొచ్చు, చేతిలో లాఠీ ఉంటే ఎవరినైనా కొట్టొచ్చు అని మీకు ఏ చట్టం చెప్పింది? అంటే కేవలం దళితులనే కొడతారా, లేకపోతే ఎవరినైనా మీకు కొట్టడానికి ప్రభుత్వం హక్కులు ఇచ్చిందా? చట్టం మీకు నియమాలు, నిబంధనలు పెట్టిందా? ఒక్కసారి మీరు గమనించండి. ఇటువంటి రామ్ రెడ్డి లాంటి, రఫీ లాంటి పోలీస్ అధికారుల వల్ల మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు వస్తూ ఉంది. గతంలో చూసుకుంటే మరియమ్మ లాకప్ డెత్ కావచ్చు, నేరేళ్ల ఘటన కావచ్చు, మెదక్లో జరిగిన అంశం కావచ్చు, నల్లగొండలో జరిగిన అంశం కావచ్చు, సూర్యాపేటలో జరిగినటువంటి అంశం కావచ్చు, ఇవాళ షాద్నగర్లో జరిగినటువంటి అంశం కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వాలు మారినా, నాయకులు మారినా, పాలన మారినా పోలీస్ అధికారుల పనితీరు మారతలేదు. స్పష్టంగా చెప్తా ఉన్నా, పోలీస్ అధికారుల పనితీరు మారతలేదు. మీ తల్లిదండ్రులు కష్టం చేసి, చెమట గార్చి, చదివిపించి, మీకు ఉద్యోగం వచ్చేంత వరకు, మిమ్మల్ని ఓ ఇంటి వాళ్ళని చేసేంత వరకు కష్టపడ్డ వాళ్లకు మీరు తెచ్చే పేరు ఇదా?
మీరు ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తుంది ఈ ప్రజలు కడుతున్నటువంటి పన్నులతో కాదా, ఈ దళితులు కడుతున్నటువంటి పన్నులతో కాదా, ఈ అణగారిన వర్గాలు కడుతున్నటువంటి పన్నులతో కాదా, ఈ బీసీ బిడ్డలు కడుతున్నటువంటి పన్నులతో కాదా? ఎందుకు ఇంత మీకు రాగద్వేషాలు, ఇంత కోపతాపాలు? నెత్తిపైన టోపీ పెట్టుకోగానే టోపీకి మించిన కొమ్ములు వస్తాయా? చేతిలో లాఠీ పట్టుకోగానే ఎక్కడా లేని మదం వస్తుందా? ఒంటిపైన యూనిఫామ్ రాగానే ఎక్కడా లేని కండ కావురం వస్తుందా అని చాలామంది మేధావులు అడుగుతూ ఉన్నారు. వాటికి మీలాంటి దుర్మార్గులు ముమ్మాటికి సమాధానం చెప్పాలి. క్లియర్గా చెప్తా ఉన్నా, మీలాంటి వల్ల గొప్ప గొప్ప వ్యక్తులు, గొప్ప గొప్ప మేధావులు, గొప్ప ఉద్యోగం కోసం ఫ్యామిలీని సైతం దూరం పెట్టినటువంటి వ్యక్తులకు చెడ్డ పేరు వస్తూ ఉంది. ఎంతోమంది నాకు తెలిసినటువంటి మిత్రులు, నాకు తెలిసినటువంటి చాలామంది పోలీస్ ఆఫీసర్లు కూడా బాధపడతా ఉన్నారు, చింతిస్తూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. గిలాంటి వాళ్ళతోటి ఉద్యోగులుగా వ్యవహరిస్తూ ఉంది అని చెప్పేసి వాళ్ళు బాధపడతా ఉన్నారు, చింతిస్తూ ఉన్నారు. ఆ దుస్థితి ఇటువంటి రామరెడ్డి లాంటి వాళ్ళు తీసుకొస్తూ ఉన్నారు. దయచేసి ఇది మానుకోండి. మీకు ఇంట్లో భార్య, అక్క, చెల్లి, అమ్మ అందరూ ఉన్నారు కదా. ఒక్కసారి మీరు కనుక ఈ దళిత మహిళ అయినటువంటి అనితను కొట్టినటువంటి ఇరులో మీ భార్యనో, మీ అక్కనో, మీ చెల్లినో ఉంటే చింతించపోతుంటిరా, బాధపడపోతుంటిరా, ఇబ్బంది పడపోతుంటిరా? ఒక్కసారి మీరు ఆలోచన చేసేడుతుంటే ఈ ఘటన చూసిన తర్వాత ఎవరైతే ఆ సంఘటనలో పాల్గొన్నారో, ఎవరైతే ఆ సంఘటనలో ఆ దళిత మహిళను ఇబ్బంది పెట్టిర్రో, కొట్టిర్రో, థర్డ్ డిగ్రీ చేసిర్రో వాళ్ళ కుటుంబ సభ్యులు, ఆ పోలీసు సభ్యుల కుటుంబ సభ్యులు మీ పైన ఉమ్మినా కూడా తప్పులేదు, ఉమ్మినా కూడా తప్పులేదు. ఎందుకు ఈ అంశం చెప్తా ఉన్నా అంటే మీరు మళ్ళొకసారి క్లియర్గా వినండి. ఫస్ట్ మా ఆయనను కొట్టిరు సార్. మా ఆయనను కొట్టినాక మళ్ళా నన్ను మా ఆయన తనకి వెళ్ళి నిక్కరిప్పించి విన్నరా? ఇది అక్కడ జరిగింది. నాకు చీర కూడా తీసిర్రు, లంగా కూడా తీసిండ్రు. చీర లేదు, లంగా లేదు, చీర లేదు, లంగా లేదు అని ఒక మహిళ చెప్తా ఉంది. ఇది ఆ పోలీస్ అధికారులు చేసినటువంటి పని. ప్రేక్షకులారా, నేను మాట్లాడినటువంటి అంశాలలో తప్పులు ఉంటే క్షమించండి. బట్ ఖచ్చితంగా ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత యావత్ తెలంగాణ ప్రజల మీద ఖచ్చితంగా ఉంది.